హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఐకార్ ఐఐఓఆర్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే చూసేద్దాము. వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ ఒక్కసారి చూడకపోతే చూడండి. మేము షార్ట్స్ రూపంలో చాలా రకాలుగా అయితే చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ అప్డేట్స్ ఉంటే మోస్ట్లీ చేస్తాం ఫ్రెండ్స్. మీరు లింక్స్ అన్ని కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి వినండి, మీకు అయితే ఉపయోగపడతాయి. ఇలా వీడియో సెక్షన్కి వెళ్ళినట్లయితే మేము మన ఛానల్ యొక్క పెట్టే ప్రతి వీడియో అయితే వస్తుంది, డిస్ప్లే అవుతుంది. సో ఈ వీడియోస్లో చెక్ చేసుకోండి, మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే అప్లై చేయండి. వెంటనే చాలా పర్మనెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అయితే ఉన్నాయి. సో నేను చెప్పడం కాదు, మీరు చూసుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది. సో ఏం పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి కూడా వీడియో చివరి వరకు ఉంటుంది. చివరి వరకు చూసినట్లయితే అన్నీ తెలుస్తాయి. సో మన ఛానల్ యొక్క వీడియోస్ చివరి వరకు చూస్తే మీకు అప్లై ప్రాసెస్ ప్రతి వీడియోకి అయితే నేను చెప్పకుండా అయితే ఉండను. అప్లై ప్రాసెస్లు కావాలంటే మీరు ఈ వీడియో వరకు చివరి వరకు చూడండి. అలాగే ఇది ఇప్పుడైతే వచ్చేసి దీని ఐకార్లో ఉన్న పొజిషన్స్ ఏంటో చూసేద్దాము. ఇక్కడ ఐకార్ అయితే వచ్చేసి ఇండియన్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ నుంచి అయితే వచ్చింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీడియోని కంటిన్యూ చేయండి, లేకపోతే స్కిప్ అయితే చేయండి. సో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు ఫ్రెండ్స్. యంగ్ ప్రొఫెషనల్ 2 అయితే వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ సోషల్ సైన్స్ పోస్టింగ్ అయితే ఇస్తారు. యంగ్ ప్రొఫెషనల్ 2 అయితే వచ్చేసి 30/4/2024 కండక్ట్ చేస్తున్నారు. స్టోర్స్ డిపార్ట్మెంట్లో పనిచేయాలి. యంగ్ ప్రొఫెషనల్ 1 అయితే వచ్చేసి 1/5/2024 ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఏకేఎంయూఈ సెల్లో పనిచేయాలి. సో డిఫరెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్ 2కి అయితే వచ్చేసి 42,000 అయితే పే చేస్తారు. యంగ్ ప్రొఫెషనల్ 1కి అయితే వచ్చేసి 30,000 అయితే పే చేస్తారని క్లియర్గా అయితే చెప్తున్నారు. సో క్లియర్గా చూసుకోండి, శాలరీలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. యంగ్ ప్రొఫెషనల్స్ 1కి 2కి. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎపెక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అప్లికేషన్ దేనికి అప్లై చేస్తున్నారు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ప్రజెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, ఏమేమి సబ్జెక్ట్స్, ఏ గ్రేడ్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ప్రీవియస్ ఎక్కడ పనిచేసింది, ఎక్కడి నుంచి ఎక్కడికి పనిచేశారు, ఏం డ్యూటీస్ పర్ఫామ్ చేశారు. సో ఇక్కడైతే డిక్లరేషన్ దగ్గర అయితే వచ్చి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టాలి, డేట్ మెన్షన్ చేయాలి. సో ఇదైతే వచ్చేసి ఫార్మాట్ ఫర్ ద అప్లికేషన్ ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ అప్లికేషన్ ఫర్ ద యంగ్ ప్రొఫెషనల్ 2కి అయితే ఇదైతే ఇచ్చారు ఫార్మాట్. అన్నిటికీ సేమే ఉంది ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్తాను. సో యంగ్ ప్రొఫెషనల్ 2కి అప్లై చేయడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంఎస్సీ అగ్రికల్చర్ విత్ స్పెషలైజేషన్ ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అగ్రోనమీ సాయిల్ సైన్స్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఎనాటమీ అయితే చేసితే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సోషల్ సైన్స్ విత్ నెట్ క్వాలిఫికేషన్ అన్న పర్వాలేదు. సో డిజైరబుల్ అయితే ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ అయితే ఇచ్చారు. 42,000 ఇస్తారని చెప్పాను కదా. సో నెక్స్ట్ అయితే వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ 2లో అడ్మినిస్ట్రేషన్లో పని చేయాలి. సో పొజిషన్ అయితే ఒకటైతే ఉంది. గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్ విత్ కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్ అయితే ఉండాలి. అలాంటి వాళ్ళు అప్లై చేసుకోండి. మాస్టర్ డిగ్రీ ఉంటే మాత్రం రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, బట్ మీకు ఇలాంటి వాటిలో కంప్లీట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు ఫ్రెండ్స్. జాబ్ డిస్క్రిప్షన్ 42,000 ఫిక్స్గా అయితే ఇస్తారు. నెక్స్ట్ అయితే వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ 1 అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండి కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ వాటిలో ఉండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. 30,000 శాలరీ అయితే ఇస్తారు. సో యంగ్ ప్రొఫెషనల్ 1 కూడా అయితే ఉంది. గ్రాడ్యుయేట్ 60% మార్క్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఫ్రెండ్స్, నో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఫ్రెషర్స్ కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. 30,000 శాలరీ ఫిక్స్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. సో మీరు ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కలుపుకుని ఆ రోజు ఇంటర్వ్యూ రోజునైతే వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. సో ఎక్కడికి వెళ్ళాలంటే రాజేంద్ర నగర్ ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్కి అయితే వెళ్ళిపోండి. ఒకసారి మీరు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అది చదవండి, ఒకసారి ఏ టైంకి వెళ్ళాలి అనేసి. సో దిస్ పొజిషన్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. సో పర్మనెంట్ అయితే అవ్వవు ఫ్రెండ్స్, ఇది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీకు డేట్స్ అయితే ఇచ్చారు కదా, ఆ డేట్స్ రోజునైతే మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అప్లికేషన్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఎన్క్లోజర్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ ఏ సింగిల్ పీడిఎఫ్ ఫైల్ ఆన్ ద గివెన్ ఈమెయిల్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. అప్లికేషన్ రిసీవ్డ్ అదర్ దాన్ దిస్ ఈమెయిల్ ఐడి విల్ నాట్ బీ ఎంటర్టైన్డ్ అండ్ ఇన్స్టిట్యూషన్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎర్రర్. ద డెసిషన్ ఆఫ్ ద ఐకార్ ఐఐఓఆర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ విల్ బీ ఫైనల్ అండ్ బైండింగ్ ఇన్ ఆల్ అని చెప్పేసి ఇచ్చారు. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద ఇన్స్టిట్యూషన్ వెబ్సైట్ ఫర్ రెగ్యులర్ ఎనీ ఫర్దర్ అప్డేట్స్ అని కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తెచ్చుకోమని చెప్తున్నారు. క్లియర్‌గా ఇంటర్వ్యూ టైమ్‌లో ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం వాళ్ళు ఒరిజినల్స్ కూడా చెక్ చేస్తారు. కాబట్టి ఒరిజినల్స్ కూడా తీసుకొనైతే వెళ్ళండి. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మాత్రం వెళ్ళండి ఇంటర్వ్యూకి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.